హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి. సో ఈ వీడియోలో మీరు జిఎస్టీ ఎనేబుల్ చేసేది ఏం ఫార్మాట్ అండ్ ఫీచర్స్ ఎక్కడ ఉంటుంది అనేదాన్ని చూస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ అ కంపెనీ కాల్డ్ జిఎస్టీ. సో ఎనేబుల్ చేయాలి అంటే F11 ఎంటర్. సో ఇక్కడ మీరు బిల్ వైజ్ డీటెయిల్స్ ఇదన్నీ వస్తుంది. అండర్ టాక్సేషన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేసి ఎస్ ఇస్తే మీరు స్టేట్ అడుగుతారు. ఈ లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఒక స్టేట్ని సెలెక్ట్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఎ డీలర్ ఇన్ కర్ణాటక సెలెక్ట్ కర్ణాటక, ఇఫ్ యూ ఆర్ ఎ డీలర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ మాదిరి యా స్టేట్ డీలర్ ఉన్నారు మీరు ఆ స్టేట్లో యా రిజిస్టర్ అయ్యారు ఆ రిజిస్ట్రేషన్ స్టేట్ని వేయాలి. రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి కాంపోజిషన్ అండ్ రెగ్యులర్ అనేసి వస్తుంది. రెగ్యులర్ అంటే మీరు రెగ్యులర్గా పే చేస్తాం. ట్యాక్స్ పేయర్ అంటే రెగ్యులర్ బిజినెస్ ఉండదు. కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ లేదు ట్వైస్ ఇన్ ఏ ఇయర్ పే చేస్తారు. సో ఇది ఎక్సెప్షన్లు ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ రెగ్యులర్ వన్. కాంపోజిషన్కి ఎక్సెప్షన్ నిండా ఉంటుంది. సో దట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లైక్ క్రాకర్స్. సో రెగ్యులర్గా బిజినెస్ ఉండలేదు. సో బిజినెస్ వాళ్ళు ట్యాక్సేషన్ కూడా ఎప్పుడో ఒక తడు పేసెస్ దానివల్ల అది కాంపోజిషన్. యూజువలీ రెగ్యులరే ఉంటుంది. అసెసీ ఆఫ్ అదర్ టెరిటరీస్ నో, బికాజ్ మీరు ఏమైనా అదర్ టెరిటరీస్లో అసెసీ అవింటే ఎస్ చేస్తే దీనికి వేరే ఎక్సెప్షన్లు ఉంటుంది. ఓకే, సో ఇది నోనే ఉండాలి. అప్లికబుల్ ఫ్రమ్ సో ఎడ్యుకేషన్ మోడ్లో ఉండే దానివల్ల ఈ డేట్ నేను ఆల్టర్ చేసలేదు, బికాజ్ ఎడ్యుకేషన్ మోడ్లో డేట్ ఆల్టర్ చేయట్లేదు. జిఎస్టీ నంబర్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్వాయిస్ నంబర్ అనేసి. యుఐఎన్ అంటే యూనియన్ టెరిటరీ ఇన్వాయిస్ నంబర్ అది. సో ఇది కర్ణాటక దానివల్ల నేను ఫస్ట్ 2 న్యూమరిక్ వచ్చేసి ఆ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ 2 న్యూమరిక్ ఈజ్ ఫర్ ద స్టేట్ అండ్ 5 ఆల్ఫా 4 న్యూమరిక్ 1 ఆల్ఫా వచ్చేసి ఆ పర్సన్ ఎవరు రిజిస్టర్ అవుతారో ఆ పర్సన్ది పాన్ నంబర్. దెన్ న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి డిఫాల్ట్ ఎంటిటీ కోడ్ జనరేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనేసి. దెన్ పీరియాసిటీ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్ 1, జిఎస్టీ రిటర్న్స్ 2, జిఎస్టీ రిటర్న్స్ 3 అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మంత్లీ లేదు క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకోవచ్చును. దట్ ఈస్ వాట్ ద పీరియాడిసిటీ ఆఫ్ యువర్ రిటర్న్స్ పేయింగ్. సో మీరు మంత్లీ పే చేసేదాన్ని అంటే మంత్లీ లేదు క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ. ఈవే బిల్ అప్లికబుల్ అనేసి చెప్తే ఈవే బిల్ వచ్చేసి అప్లికబుల్ చేయాలి. బికాజ్ వెన్ ద ఇన్వాయిస్ వాల్యూ ఇస్ అబౌవ్ 50,000 మీరు జిఎస్టీ ఇన్వాయిస్ వేయాలి. సో జిఎస్టీ ఈవే బిల్ వేయాలి. యాజ్ ఆఫ్ నౌ వేస్తుంటే మీరు ఇన్వాయిస్ చేసేటప్పుడు అక్కడే ఈవే బిల్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చుము. దెన్ అప్లికబుల్ ఫ్రమ్ సేమ్ డేట్. థ్రెషోల్డ్ లిమిట్ ఇంక్లూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ నా లేదు ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జామ్డ్ గూడ్స్ వాల్యూ. ట్యాక్సిబుల్ గూడ్స్ వాల్యూ అనేసి ఉంది. యూజువలీ ఇన్వాయిస్ వాల్యూ ఉంటేనే ఫైన్. threshold limit usually GSTకి వచ్చేసి 20 lakhs threshold limit, but it is asking about invoice value, so 50,000 ఇచ్చినాము. Then applicable for intrastate అంటే outside the state, yes, సేమ్ ఇన్వాయిస్ వాల్యూ అప్పుడు కూడా 50,000 ఈవే బిల్లుకు. దెన్ ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ అడ్వాన్స్ రిసిప్ట్స్ నో ఉంది. దెన్ ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ రివర్స్ ఛార్జ్ నో ఉంది. ఇన్ కేస్ ఇది రెండు ఎస్ చేస్తే అడ్వాన్స్ రిసిప్ట్స్ కూడా ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అండ్ రివర్స్ ఛార్జ్కి కూడా ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ ఇది ఎస్ చేస్తే మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ ఇచ్చేటప్పుడు రివర్స్ అవ్వాలి ట్యాక్స్ అంటే మీరు ఎస్ చేసుకోవాలి. ఇక్కడ వెన్ యు ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యలేదు అండర్ జిఎస్టీ. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేస్తే మీరు ఏం పర్చేస్ చేస్తున్నారు ఆ గూడ్స్ అనేది డిస్క్రిప్షన్ ఇక్కడ ఇయస్ము. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఎస్ చేస్తాను. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లు ఇచ్చినాను మొబైల్స్ అనేసి. మొబైల్స్ అనేది నేను సేల్స్ చేస్తుండే మెయిన్ గ్రూప్, సో దానివల్ల డిస్క్రిప్షన్ ఇచ్చినాను. ఇన్ కేస్ కార్స్ యాక్సెసరీస్ లేదు ఎక్విప్మెంట్స్ అనేసి ఏమైనా మీరు డిస్క్రిప్షన్ ఇస్తాము. ఫర్ దట్ డిస్క్రిప్షన్ HSN కోడ్ అనేసి వస్తుంది. HSN అంటే హార్మోనైజ్ సిస్టమ్ నామోక్లేచర్ అనేసి ఇది గూడ్స్కి వస్తుంది. SSC అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్ వచ్చేసి సర్వీసెస్కి. సో మీరు ఇక్కడ వేసుకోవాలి HSN కోడ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది మీకు ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మీరు డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. దెన్ ట్యాక్సిబిలిటీ ఈజ్ వాట్ ట్యాక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎన్ని పర్సెంట్, స్టేట్ ఎంత, సెంట్రల్ ఎంత అనేదాన్ని మీరు ఇక్కడ వేసాము. సెస్ యూజువలీ ఫర్ సెస్ 0 బికాజ్ ఇది మొబైల్స్ దానివల్ల సెస్ అప్లికబుల్ ఉండలేదు. ఓన్లీ ఫర్ సమ్ గూడ్స్ అండ్ సమ్ సర్వీసెస్ సెస్ వస్తుంది. సో ఇక్కడ లేదు 0. అండ్
యాక్సెప్ట్. సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ ఎనేబుల్ ద జిఎస్టీ. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, మీరు ఇక్కడ మటు ఎనేబుల్ చేస్తే చాలదు, ఈచ్ అండ్ ఎవ్రీ లెడ్జర్లను జిఎస్టీ అప్లికబుల్ చేయాలి. ఇన్ కేస్ నేను ఏమైనా పర్చేజర్, సన్రీ క్రెడిటార్స్ అనేసి లెడ్జర్స్ ఇస్తే అక్కడ కూడా మీరు జిఎస్టీని ఎనేబుల్ చేయాలి. సో F11 పోతే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్స్ చేస్తారు అండ్ రెస్పెక్టివ్ లెడ్జర్స్లో కూడా మీరు జిఎస్టీని అప్లికబుల్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్లీ enabling the GST in Tally Prime. So for more videos, do subscribe our Cadnest YouTube channel and press bell icon for notification. Thank you.